ఇన్ నెట్‌ఫ్లిక్స్ మనం ఒక మూవీని చూస్తున్నాం. మనం చూస్తున్న ఈ వీడియో అనేది సమ్ థౌసండ్స్ ఆఫ్ మైల్స్ ట్రావెల్ చేసి మన టీవీ ఆర్ ల్యాప్‌టాప్, మొబైల్ స్క్రీన్ మీద ప్లే అవుతుంది. థిస్ హ్యాపెన్స్ బికాస్ ఆఫ్ ద ఇంటర్నెట్. ఇంటర్నెట్‌లో 99% ఆఫ్ ద ట్రాఫిక్ అనేది త్రూ ఓషన్ కేబుల్స్ ట్రావెల్ అవుతుంది. అసలు ఈ ఓషన్ కేబుల్స్ ఏంటి? దీంట్లో ట్రావెల్ అయ్యే డేటాని మనకి ఎవరు ప్రొవైడ్ చేస్తారు? ఐఎస్‌పీస్, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ లైక్ జియో, ఎయిర్టెల్ ఎక్సెట్రా వాళ్ళు మనకి సర్వీసెస్ ఎలా ప్రొవైడ్ చేస్తారు? ఇవన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. దీనికంటే ముందు వీడియోలో మనం నెట్వర్క్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇఫ్ అది చూడకపోతే అది చూసి ఈ వీడియో చూడండి ఫర్ బెటర్ అండర్‌స్టాండింగ్. నెట్వర్క్ అంటే 2 కంప్యూటర్స్ కనెక్ట్ అయ్యి డేటాని షేర్ చేసుకోవటం. ఇఫ్ ఈ నెట్వర్క్ అనేది వైడ్ ఏరియాని కవర్ చేస్తే అంటే ఈ వరల్డ్‌లో డిఫరెంట్ కంట్రీస్‌లో ఉన్న కంప్యూటర్స్ కనెక్ట్ అయ్యి డేటాని షేర్ చేసుకోవటం ఇంటర్నెట్ అంటాం. మన దగ్గర ఒక 2 కంప్యూటర్స్ ఉన్నాయి. వీటిని ఈథర్నెట్ కేబుల్‌తో కనెక్ట్ చేసి డేటా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. బట్ డిఫరెంట్ లొకేషన్స్‌లో ఉన్న కంప్యూటర్స్ ఒకదాంతో ఇంకొకటి కనెక్ట్ అయ్యి డేటాని ఎలా షేర్ చేసుకుంటాయి? ఈ కంప్యూటర్స్ అన్నీ ఏ డేటా కేబుల్స్‌తో కనెక్ట్ అవుతాయి? ఇఫ్ మన కంప్యూటర్ యూఎస్‌లో ఉన్న మన ఫ్రెండ్ కంప్యూటర్‌తో కనెక్ట్ అవ్వాలంటే, మనం ఇక్కడి నుంచి అక్కడి వరకు కేబుల్స్ వేయలేం కదా! అండ్ ఆ అవసరం కూడా లేదు. బికాస్ దేర్ ఆర్ సమ్ కంపెనీస్ ఆల్రెడీ ఈ కేబుల్స్‌ని అండర్ ద సీ వేసి డిఫరెంట్ కాంటినెంట్స్ అండ్ కంట్రీస్‌కి డేటాని ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారు. అండ్ ఈ కేబుల్స్‌ని సబ్‌మరైన్ కేబుల్స్ అంటాం. 99% ఆఫ్ ద డేటా ట్రాన్స్‌ఫర్ అనేది వయా ఓషన్ కేబుల్స్ జరుగుతుంది. అండ్ రిమైనింగ్ 1% శాటిలైట్స్ త్రూ జరుగుతుంది. ఈ కేబుల్స్ అండర్ ద సీ ఉంటాయి. ఈ కేబుల్స్ లోపల ఆప్టికల్ ఫైబర్ ఉంటుంది. డేటా అనేది ఆప్టికల్ ఫైబర్‌లో లైట్ పల్సెస్ లాగా ట్రావెల్ అవుతుంది. ఈ కేబుల్స్ అన్నీ ఓషన్ బయటకొచ్చి ఒక స్టేషన్‌లో కనెక్ట్ అవుతాయి. దీన్ని కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ అంటాం. ఈ ల్యాండింగ్ స్టేషన్స్ మన ఇండియాలో ముంబై, చెన్నై, కొచ్చి ఇంకా 2, 3 లొకేషన్స్‌లో ఉన్నాయి. బట్ మేజర్ ట్రాఫిక్ అంతా ఈ ముంబై ల్యాండింగ్ స్టేషన్ నుంచి జరుగుతుంది. ఇండియా నుంచి ఏదైనా డేటా లోపలికి రావాలన్నా, బయటికి పోవాలన్నా త్రూ ఈ ల్యాండింగ్ స్టేషన్స్ జరుగుతుంది. ఈ సబ్‌మరైన్ కేబుల్స్‌ని మెయింటైన్ చేసే కంపెనీస్‌ని టైర్ 1 కంపెనీస్ అంటాం. ఈ టైర్ 1 కంపెనీస్ దగ్గర నుంచి టైర్ 2 కంపెనీస్ డేటాని కొనుక్కుంటాయి. ఈ టైర్ 2 కంపెనీస్ లైక్ జియో, ఎయిర్టెల్ ఈ కంపెనీస్ అన్నమాట. ఈ టైర్ 2 కంపెనీస్ టైర్ 1 కంపెనీస్ దగ్గర నుంచి డేటాని కొనుక్కొని నేషన్ వైడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తాయి. వయా నెట్వర్క్ టవర్స్ ఆర్ అండర్ గ్రౌండ్ కేబుల్స్ ఇలాగా ఎండ్ యూజర్‌కి నెట్వర్క్‌ని ప్రొవైడ్ చేస్తాయి. అండ్ ఈ సర్వీస్‌ని ప్రొవైడ్ చేసినందుకు మన దగ్గర అమౌంట్‌ని చార్జ్ చేస్తాం. సో టైర్ 1 కంపెనీస్ సబ్‌మరైన్ కేబుల్స్‌ని మెయింటైన్ చేసి డేటాని ఇక్కడ ల్యాండింగ్ స్టేషన్స్ వరకు చేరుస్తాయి. టైర్ 2 కంపెనీస్ ఈ డేటాని కొనుక్కొని త్రూఔట్ ద కంట్రీ స్ప్రెడ్ చేస్తాయి వయా టవర్స్ ఆర్ అండర్ గ్రౌండ్ కేబుల్స్. మనం కస్టమర్స్ టైర్ 2 కంపెనీస్‌కి మనీ పే చేస్తాం ఫర్ యూజింగ్ దేర్ డేటా. అండ్ టైర్ 2 కంపెనీస్ టైర్ 1 కంపెనీస్‌కి మనీని పే చేస్తాయి ఫర్ యూజింగ్ దేర్ సబ్‌మరైన్ కేబుల్స్. అండ్ టైర్ 3 కంపెనీస్ కూడా ఉన్నాయి. ఈ టైర్ 3 కంపెనీస్ టైర్ 2 కంపెనీస్ దగ్గర డేటాను కొనుక్కొని ఒక పర్టిక్యులర్ లొకేషన్ ఆర్ సిటీ వరకు డేటాని ప్రొవైడ్ చేస్తాయి. టైర్ 3 కంపెనీస్. మన లోకల్ ఇంటర్నెట్ ప్రొవైడర్స్ ఉంటారు కదా! వాళ్ళు ఈ టైర్ 3 కిందకొస్తారు. అంటే కొన్ని సిటీ వరకే కొన్ని లోకల్ ఇంటర్నెట్ కంపెనీస్ ఉంటాయి కదా! వాళ్ళు. సో, ఇలా ఇంటర్నెట్‌ని ప్రొవైడ్ చేసే వాళ్ళని ఐఎస్‌పీస్ అంటాం. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్. మోస్ట్‌లీ మనం యూజ్ చేసే డేటా అంతా ఈ జియో, ఎయిర్టెల్ ఇలాంటి కంపెనీస్ నుంచే యూజ్ చేస్తాం. దే ఆర్ ఐఎస్‌పీస్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్. కొన్నిసార్లు ఈ టైర్ 2 కంపెనీస్ అండ్ టైర్ 1 కంపెనీస్ ఒకే కంపెనీ అయ్యుండొచ్చు. అంటే ఈ సబ్‌మరైన్ కేబుల్‌ని మెయింటైన్ చేసేది అండ్ ఎండ్ యూజర్‌కి డేటాని ప్రొవైడ్ చేసేది ఒకే కంపెనీ అయ్యుండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఉండే ఒక పర్సన్ నెట్‌ఫ్లిక్స్‌లో ఒక మూవీని చూస్తున్నాడు. నెట్‌ఫ్లిక్స్ మూవీస్ డేటా అంతా నెట్‌ఫ్లిక్స్ సర్వర్‌లో ఉంటుంది. అండ్ నెట్‌ఫ్లిక్స్ ఓన్‌గా సర్వర్స్‌ని మెయింటైన్ చేయట్లేదు. ఇది ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని యూజ్ చేస్తుంది. అంటే ఏడబ్ల్యూఎస్ డేటా సెంటర్స్ ఉంటాయి కదా! ఆ డేటా సెంటర్స్‌లో ఉండే సర్వర్స్‌లో నెట్‌ఫ్లిక్స్ మూవీ డేటా అనేది ఉంటుంది. ఈ డేటా సెంటర్స్ గురించి అప్‌కమింగ్ వీడియోస్‌లో డీటెయిల్డ్‌గా డిస్కస్ చేసుకుందాం. ఈ ఏడబ్ల్యూఎస్ డేటా సెంటర్ యూఎస్ఏలో ఉందనుకుందాం. ఇండియాలో ఉండే యూజర్ ఈ డేటాని యాక్సెస్ చేసుకోగలడు. ఇదెలా జరుగుతుందంటే ప్రతి కంప్యూటర్‌కి ఒక ఐపీ అడ్రెస్ ఉంటుంది. మన కంప్యూటర్ ఐపీ అడ్రెస్ ఇదనుకుందాం. 192.x.
x అండ్ ఈ నెట్‌ఫ్లిక్స్ సర్వర్ కూడా నథింగ్ బట్ ఏ కంప్యూటర్. దీనికి కూడా ఒక ఐపీ అడ్రెస్ ఉంటుంది. దీన్ని 52.x.x.x అనుకుందాం. సో, నెట్‌ఫ్లిక్స్ సర్వర్‌కి కనెక్ట్ అవ్వాలంటే ఈ ఐపీ అడ్రెస్‌ని యూజ్ చేయాలి. బట్ ఇలా ఐపీ అడ్రెస్‌ని గుర్తుపెట్టుకోవడం కష్టం. సో, మనం డొమైన్ నేమ్‌తో సెర్చ్ చేస్తాం. సో, మన కంప్యూటర్ బ్రౌజర్‌లో netflix.com అని సెర్చ్ చేస్తే ఈ రిక్వెస్ట్ అనేది ఫస్ట్ మన ఐఎస్‌పి అంటే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్‌కి వెళ్తుంది. ఈ ఐఎస్‌పిలో ఉన్న డీఎన్ఎస్ సర్వర్, డీఎన్ఎస్ అంటే డొమైన్ నేమ్ సిస్టమ్. ఇది ఈ netflix.comని దాని ఐపీ అడ్రెస్ లాగా కన్వర్ట్ చేస్తుంది. మనకి కొన్ని బిలియన్స్ ఆఫ్ వెబ్ అప్లికేషన్స్ ఉన్నాయి. లైక్ నెట్‌ఫ్లిక్స్, గూగుల్, ట్విట్టర్ ఎక్సెట్రా. సో, మనం రెగ్యులర్‌గా ఓపెన్ చేసే వెబ్ అప్లికేషన్స్ అయినా వాటి యొక్క ఐపీ అడ్రెస్ మనం గుర్తుపెట్టుకోవడం కష్టం. ఇలా నేమ్ ఉంటే కొంచెం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. బట్ మనం వెబ్ సర్వర్‌కి కనెక్ట్ అవ్వాలంటే ఈ ఐపీ అడ్రెస్ త్రూ కనెక్ట్ అవుతాం. సో, netflix.com సెర్చ్ చేసిన ఈ డీఎన్ఎస్ సర్వర్ అనేది నేమ్‌ని డికోడ్ చేసి ఐపీ అడ్రెస్ లాగా కన్వర్ట్ చేసుకుంటుంది. ఈ ఐపీ అడ్రెస్‌ని ఫోన్ నంబర్ అనుకోవచ్చు. అండ్ మనం అన్ని ఫోన్ నంబర్స్ గుర్తుపెట్టుకోలేం కదా! సో, నంబర్‌ని నేమ్‌తో సేవ్ చేసుకుంటాం కదా! ఆ నేమ్‌ని ఇది అనుకోవచ్చు. ఈ netflix.com ఆర్ google.com ఎక్సెట్రా. సో, ఐఎస్‌పి ఈ రిక్వెస్ట్‌ని రిసీవ్ చేసుకొని రీడ్ చేస్తుంది. అండ్ దానికి అర్థమవుతుంది యూజర్ నెట్‌ఫ్లిక్స్ సర్వర్‌కి కనెక్ట్ అవ్వాలనుకుంటున్నాడని. సో, ఆ రిక్వెస్ట్‌ని ఈ ల్యాండింగ్ స్టేషన్‌కి సెండ్ చేస్తుంది. ఈ రిక్వెస్ట్‌లో కొన్ని డీటెయిల్స్ ఉంటాయి. లైక్ యూజర్ యొక్క ఐపీ అడ్రెస్ అండ్ డెస్టినేషన్ అంటే నెట్‌ఫ్లిక్స్ యొక్క ఐపీ అడ్రెస్ అండ్ యూజర్ ఏం డేటా రిక్వెస్ట్ చేస్తున్నాడు ఈ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో, ఈ ఇన్ఫర్మేషన్‌తో రిక్వెస్ట్ అనేది ఇక్కడ ల్యాండింగ్ స్టేషన్ నుంచి వయా ఓషన్ కేబుల్ యూఎస్‌లో ఉన్న ఇంకొక ల్యాండింగ్ స్టేషన్‌కి రీచ్ అవుతుంది. ఇక్కడ మన ఇండియాలో యూజర్ దగ్గర నుంచి రిక్వెస్ట్‌ని ఈ ఐఎస్‌పి ఇక్కడ ల్యాండింగ్ స్టేషన్ వరకు రీచ్ చేసింది. ఇన్ ద సేమ్ వే యూఎస్‌లో ఉన్న ఈ ల్యాండింగ్ స్టేషన్ నుంచి అమెరికన్ ఐఎస్‌పి అమెరికాలో కూడా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ ఉంటాయి కదా! వాళ్ళు ఈ రిక్వెస్ట్‌ని ఏడబ్ల్యూఎస్ డేటా సెంటర్‌లో ఉన్న సర్వర్‌కి సెండ్ చేస్తాయి. సర్వర్ ఈ రిక్వెస్ట్‌ని రీడ్ చేసి మళ్ళీ రెస్పాన్స్‌ని ఐఎస్‌పికి సెండ్ చేస్తుంది. ఐఎస్‌పి ల్యాండింగ్ స్టేషన్ అండ్ ఇక్కడి నుంచి మళ్ళీ ఈ ఇండియన్ ల్యాండింగ్ స్టేషన్‌కి డేటా వస్తుంది. అండ్ ఈ ల్యాండింగ్ స్టేషన్ నుంచి ఐఎస్‌పి డేటాని రిసీవ్ చేసుకొని యూజర్ యొక్క స్క్రీన్ మీద డిస్‌ప్లే చేస్తుంది. ఇక్కడ మీకొక డౌట్ రావాలి. ఈ ఇండియన్ ఐఎస్‌పికి మనం అమౌంట్ పే చేస్తున్నాం. సో, వీళ్ళు మనకి సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు. బట్ ఇక్కడ ఈ యూఎస్‌లో ఉన్న ఐఎస్‌పి ఇదెందుకు రిక్వెస్ట్‌ని సెండ్ చేసి రిసీవ్ చేసుకొని ల్యాండింగ్ స్టేషన్‌కి పంపిస్తుంది. దీనికి మనం అమౌంట్ పే చేయట్లేదు కదా! ఈ యూఎస్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ కంపెనీకి ఏంటి బెనిఫిట్? ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూఎస్‌లో ఉండే యూజర్ ఇండియన్ సర్వర్‌లో ఉన్న డేటాని యాక్సెస్ చేసుకోవాలనుకోండి. ఇక్కడ ఏం బెనిఫిట్ లేకుండా ఈ యూఎస్ ఐఎస్‌పి సర్వీస్‌ని ఎలా ప్రొవైడ్ చేసిందో, ఇన్ ద సేమ్ వే ఇండియన్ ఐఎస్‌పి కూడా సర్వీస్‌ని ప్రొవైడ్ చేస్తుంది. దీన్ని పీర్ రిలేషన్‌షిప్ అంటాం. అంటే ఐఎస్‌పిస్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ కొన్ని అగ్రీమెంట్స్ చేసుకుంటారు. లైక్ నాకు నువ్వు హెల్ప్ చేయి, నేను నీకు హెల్ప్ చేస్తానని. ఇలాంటి అగ్రీమెంట్స్ ఏవో ఉంటాయి. ఇలా డేటా ఎక్స్‌చేంజ్ చేసుకుంటాయి. అండ్ ఇదంతా ఈ డేటా ట్రాన్స్‌ఫర్ అనేది జస్ట్ మిల్లీ సెకండ్స్‌లో జరుగుతుంది. డేటా అనేది అంత ఫాస్ట్‌గా ట్రావెల్ అవుతుంది బిట్వీన్ ద డివైసెస్. Thank you for watching. Learn something new. Support us by liking the video. Subscribe for concept-driven technology videos explained from the basics.